మంకీ అండ్ ఎలిఫెంట్ స్టోరీ. చంద్రగిరి అడవుల్లో క్రూర మృగాలు ఉండేవి కావు. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, జింకలు, కుందేళ్లు, ఉడతలు మొదలైన సాధు జంతువులు నివసించేవి. జంతువులన్నీ ఎంతో స్నేహంగా, సంతోషంగా ఉండేవి. ఒకరోజు ఆ అడవిలో నివసించడానికి కాట్వేటి నగరం అడవుల నుండి ఒక కోతి వచ్చింది. కొత్తగా వచ్చిన కోతిని చూసి పరుగున వెళ్ళి వనరాజైన గజరాజుకు కోతి సంగతి చెప్పింది జింక. గజరాజు వెంటనే అడవిలోని జంతువులన్నింటినీ కాలువగట్టుపై సమావేశపరిచాడు. సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోతికి ఉడత ద్వారా సమాచారాన్ని పంపించాడు. గజరాజు ముందు చేతులు కట్టుకొని నిల్చుంది కోతి. తక్కిన జంతువులన్నీ కోతిని చాలా కోపంగా చూస్తున్నాయి. మా అడవిలో కోతులకు ప్రవేశం లేదు. నువ్వు వెంటనే ఈ అడవిని వదిలి వెళ్ళిపో, కోతిని ఆజ్ఞాపించాడు గజరాజు. గజరాజా, నేను అడవిలో ఉండటం మీకు ఇష్టం లేకపోతే అడవి నుండి తక్షణం వెళ్ళిపోతాను. కానీ నాదొక సందేహం తీర్చగలరా అంటూ వినయంగా అడిగింది కోతి. ఏమిటి నీ సందేహం? గంభీరంగా అడిగాడు గజరాజు. ఈ అడవిలో కోతులకు ప్రవేశం లేకపోవడానికి గల కారణం తెలుసుకోవచ్చా అని అడిగింది కోతి. కోతులు తుంటరి స్వభావం కలిగినవి. అడవిలో చెట్ల కొమ్మలపై ఆడుతూ కొమ్మలను విరిచేస్తాయి, ఆవేశంగా చెప్పింది జింక. అవసరం లేకున్నా ఆకులు, పళ్ళు తుంచి పడేస్తాయి, ఆక్రోశించి ఉడత అన్నది. కోతి చేష్టల గురించి కొత్తగా చెప్పేదేముంది? కోతి చేష్టలు రోత చేష్టలు అని ఊరికే అన్నారా? దెప్పి పొడిచింది గుర్రం. తాను చెడ్డకోతి వనమంతా చెడిపింది అనే సామెత ఎప్పటి నుండో ఉన్నదే కదా. నొసలు చిట్లిస్తూ నిష్ఠూరమాడింది కుందేలు. కోతి ఏనుగు వైపు చూస్తూ, గజరాజా, అన్ని జీవుల్లోనూ మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. మా కోతి జాతిలో కూడా అంతే. కొన్ని కోతులు చెడుగా ప్రవర్తించి ఉండవచ్చు. అడవి జంతువులకు హాని చేసి ఉండొచ్చు. అలాగని మా కోతి జాతి మొత్తాన్ని తప్పుబడితే ఎలా? నేను ఎప్పటికీ అలా నడుచుకోను. అడవి నియమాలను అనుగుణంగానే నడుచుకుంటాను. దయచేసి నాకు ఈ అడవిలో మీతో పాటు నివసించడానికి అనుమతినివ్వండి, బతిమాలింది కోతి. వాదనలు పూర్తయ్యాయి. గజరాజు తీర్పు కోసం కోతితో సహా జంతువులన్నీ ఎదురు చూస్తున్నాయి. గజరాజు ఆలోచనలో పడ్డాడు. కోతిని చూస్తుంటే మంచిదానిలాగే కనబడుతోంది. కానీ అడవి జంతువులన్నీ ఏకగ్రీవంగా కోతిపై వ్యతిరేకిస్తున్నాయి. ఇంతలో కాలువగట్టుపై ఆడుకుంటూ ఉన్న ఓ కుందేలు పిల్ల కాలు జారి కాలువలో పడిపోయింది. వేగంగా ప్రవహిస్తున్న నీటితో పాటు కొట్టుకుపోతోంది. జంతువులన్నీ హాహాకారాలు చేస్తున్నాయి. ప్రవహిస్తున్న కాలువలోకి దిగి కుందేలు పిల్లను కాపాడే సాహసం చేయలేకపోయాయి. కోతి వెంటనే కాలువకు ఇరువైపులా ఉన్న చెట్లపై వేగంగా గెంతుతూ ముందుకు వెళ్ళి కాలువలోకి వంగి ఉన్న ఒక చెట్టు కొమ్మను ఆసరాగా తీసుకొని కాలువలో కొట్టుకుపోతున్న కుందేలు చెవులను ఒడిసి పట్టుకొని దాన్ని కాపాడింది. కాలువ గట్టుపై దాన్ని పడుకోబెట్టి తన చేతులతో దాని పొట్టను నొక్కి అది మింగిన నీటిని కక్కించింది. కాళ్ళతో ఎండుటాకులకు నిప్పు పెట్టి దాని శరీరానికి వెచ్చదనాన్ని అందించింది. కుందేలు పిల్ల నెమ్మదిగా కళ్ళు తెరిచింది. కుందేలు పిల్ల ప్రాణాలు కాపాడినందుకు జంతువులన్నీ
కోతిని చుట్టుముట్టి కృతజ్ఞతలు తెలిపాయి. పరిస్థితి సద్దుమణిగాక గజరాజు తీర్పు చెప్పడం ప్రారంభించాడు. కోతి చెప్పినట్టే అన్ని రకాల జీవుల్లోనూ మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. నాకు ఈ కోతిని చూస్తుంటే మంచిదానిలాగే కనబడుతోంది. పైగా ఈ కోతి మన కుందేలు పిల్లను ప్రాణాపాయం నుండి కాపాడింది కూడా. అందువల్ల అడవిలో మనతో పాటు నివసించడానికి ఈ కోతికి అనుమతిస్తున్నాను అని ప్రకటించింది. గజరాజు నిర్ణయంతో జంతువులన్నీ సంతోషించాయి. అకారణంగా నిందలు వేసినందుకు తనకు క్షమించాల్సిందిగా కోతిని మనస్ఫూర్తిగా వేడుకొన్నాయి తక్కిన జంతువులు.